హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. న్యూ ఇయర్ రాబోతోంది కదా, ఎప్పుడు చేసుకునే చికెన్ బిర్యానీ ఏం చేసుకుంటాం, కొంచెం కొత్తగా వెరైటీగా ఉండడానికి ప్రాన్స్ తో బిర్యానీ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం పచ్చి రొయ్యలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు, 1 స్పూన్ ఆఫ్ కారం, తర్వాత ధనియాల పొడి 1 స్పూను, తర్వాత జీలకర్ర పొడి 1 స్పూను వేసాను. ఇందులో నేను 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తా. మన మసాలా దినుసులు అన్ని కూడా వేసాను. ఆకు, దాల్చిన చెక్క, లవంగ, జాపత్రి, అనాస పువ్వు అన్ని కూడా వేసాను. తర్వాత నేను ఇందులో 1 స్పూన్ ఎచ్చం కూడా యాడ్ చేశాను. తర్వాత 4-5 కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసాను. తర్వాత నేను 1 హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా, కొత్తిమీర కూడా వేసాను. ఇందులో పెరుగు కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. సరే అండి, వీడియో క్లిప్ మిస్ అయింది. తర్వాత నేను ఇక్కడ ఒక గిన్నెలోకి వాటర్ వేసి వేడి చేస్తున్నాను. ఇందులో నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత అన్ని మసాలా దినుసులు కూడా యాడ్ చేశాను. ఇందులో 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. తర్వాత 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఇంకొక గిన్నె తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి వేసి దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎసరు బాగా మసిలిపోతుందండి. ఇందులోకి నేను ముందే నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి ఉడికించుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ముందుగానే మ్యారినేషన్ పెట్టుకున్న రొయ్యలని తీసుకొని వేయించుకుంటున్నాను. ఇవి కాసేపు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పెట్టుకోవాలి. తర్వాత మనము అన్నం 70% ఉడికిన దాన్ని మనం దమ్కేసేస్తే సరిపోతుంది. ఒక హాఫ్ రైస్ నేను దమ్కేసాను. దాంట్లో నేను కొద్దిగా కొత్తిమీర కొద్దిగా చల్లాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసాను. తర్వాత నేను లేయర్లుగా నేను దాన్ని దమ్కి వేస్తున్నానండి. బిర్యానీని మనం 30 నుంచి 35 మినిట్స్ వరకు సిమ్ లోని దమ్కి వేసుకోవాలండి. ఇక్కడ నేను ఏ అల్యూమినియం ఫాయిల్ లాంటివి ఏది వాడట్లేదు, నార్మల్ గానే మూత పెట్టాను. ఇక్కడ మీరు చూస్తుంటే తెలుస్తుంది కదా, అన్నం పొరలు పొరలుగా ఎంత చక్కగా ఉడికిందో. ఆ ఇంట్లోనే రొయ్యల బిర్యానీ చేసుకొని తింటూ ఉంటే ఒక్క ముద్దతో కాదండి, ఇలా ఉట్టిగానే లాగించేస్తారు. అసలు ఎంత వద్దనుకున్నా కూడా కడుపులోకి పోతూనే ఉంటుంది. ఇంతే అండి, వెరీ సింపుల్. ఎంతో టేస్టీగా సింపుల్ గా అయిపోయే మన రొయ్యల బిర్యానీ. మీ అందరికీ ఈ రొయ్యల బిర్యానీ నచ్చింది అని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ న్యూ ఇయర్ కి రొయ్యల బిర్యానీతో స్టార్ట్ చేస్తారని అనుకుంటూ, see you in another video. Hope you all like my videos. If you like my videos, do like, share, subscribe my channel. Until then, see you in another video. Bye bye. Wish you all a very happy new year. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.